అనకాపల్లి జిల్లాలోని చారిత్రాత్మక పంచదారల పుణ్యక్షేత్రం ప్రస్తుతం మైనింగ్ కార్యకలాపాల కారణంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పుణ్యక్షేత్రం సమీపంలో ఇటీవల గ్రావెల్ తవ్వకాలు జరపడం దుమారం రేపుతోంది. పంచదారలపై వైసీపీ ధర్మ పోరాటం చేస్తోంది. ఈ మైనింగ్ పై మంత్రి కొల్లు రవీంద్ర స్పందించారు. పుణ్యక్షేత్ర పరిరక్షణకి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. పంచదారలలో మైనింగ్ ని మినహాయిస్తామన్నారు. తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ప్రత్యేక కమిటీతో విచారణకి సిద్ధమన్నారు కొల్లు రవీంద్ర. డిఆర్సీ సమావేశంలో మైనింగ్ అంశంపై చర్చిస్తామన్నారు. ఆలయ పవిత్రత కాపాడే విధంగా కూడా చర్యలు తీసుకుంటామన్నారు కొల్లు రవీంద్ర. డిఆర్సీలో కూడా ఎమ్మెల్యేలు అందరూ తీసుకొచ్చారు. దాన్ని మినహాయించాలని చెప్పడం కూడా జరిగింది. దాని మీదట ఆ రోజు నిర్ణయం కూడా తీసుకున్నాం. దానికి సంబంధం లేకుండా చేస్తామని చెప్పి పర్మిషన్ తెచ్చుకున్నారు. అది ఎక్స్ట్రా వెళ్ళారని చెప్పి మాకు ఇప్పుడున్నటువంటి దీని ప్రకారం తెలుస్తుంది. అలా ఎవరైనా అతిక్రమించి ఉన్నట్టయితే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. ఇంకా దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆల్రెడీ చెప్పడం జరిగింది. డిఆర్సీలో కూడా ఎమ్మెల్యేలందరూ కూడా ఏకాభిప్రాయం చెప్పారు. అది ఒక పవిత్రమైనటువంటి ప్రాంతం, దాన్ని కాపాడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి డిఆర్సీలో ఎమ్మెల్యేలందరూ చెప్పడం జరిగింది. స్పీకర్ గారు చెప్పడం జరిగింది. డెఫినెట్గా దాన్ని ఎలా పరిరక్షణ చేయాలనేది తప్పకుండా ఈ రోజు డిఆర్సీ మీటింగ్ కూడా డిస్కస్ చేశాం. అయితే దీన్ని అతిక్రమించాలని చెప్పి కలెక్టర్ గారి దృష్టిలో కూడా నేను డిస్కస్ చేశాం. అవసరమైతే దీనికోసం ఒక కమిటీ వేసి దాని నుంచి ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం చర్యలు తీసుకుంటాం.